పెట్టారు. మరణం అందరికీ సంక్రమించమని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రభుత్వం ద్వారా మరణం నుండి మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. ప్రతి దినమున మనం కాపాడబడుతున్నాం. ప్రతి దినమున మనం కాపాడబడుతున్నాం. ఆయన కునుకడు, నిద్రపోడు. సెక్యూరిటీ గార్డ్ అయినా అప్పుడప్పుడు నిద్రపోతాడేమో కానీ మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన నిద్రపోతే ప్రపంచం అంతా ఏమైపోతుంది? నిద్రపోతుంది. అందుకే యెహోవా దావీదంట ఎక్కడికి పోయినా కూడా కాపాడుతుండేవాడంట. యెహోవా దావీదును ఎక్కడికి పోయినా కాపాడుతున్నాడు. కాబట్టి మనందరినీ కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో చక్కగా కూర్చొనున్నాం. దేవుని మనం స్తుతిస్తున్నాం, పాట పాడుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమ మరి ఈ యొక్క ఆదివారమున మనకి ముఖ్య అతిథులుగా మరి మన మధ్యలో పద్మాకర్ ఐజక్ గారు వారు వచ్చిన్నారు. వారి యొక్క సతీమణి కూడా మన మధ్యకు వచ్చింది. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తానమ్మా, మీ వందనాలు. మరి ఐజక్ గారు వారు మనకు తెలుసు అందరికీ, కడప పట్టణంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అందరికీ బాగా తెలిసిన వారి కుమారుడు. మరి చక్కగా ఈరోజు మన మధ్యకు వచ్చారు. వారు కూడా మనతో దేవుని యొక్క పరిచయంలో పాల్గొనడం ఎంతో సంతోషం. మరి దేవుని యొక్క దీవెన, ఆయన చెప్పేటువంటి దేవుని యొక్క వాక్య సందేశం కూడా మనం అందరం కూడా విని ఆనందిద్దాం. అంతకు ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి కొంత భాగాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. చక్కగా ఈరోజు ఒక 20 నిమిషాలు దేవుని వర్తమానాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు మనుష్యుడు ఎవరు అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మనుష్యుడు ఎవరు అంటే దేవుడు మానవుని నిర్మించాడు. మానవుని యొక్క నిర్మాణంలో 3 భాగాలుగా ఉన్నాయి. 1 ఆత్మ, 2 ప్రాణము, 3 శరీరం. ఆత్మ, ప్రాణము, శరీరం ఈ 3 మిళితమై ఉండుట వలన మనుష్యుడు అని పిలువబడుచున్నాడు. మనుషుడు అనగా ఈరోజు ప్రపంచంలో దేవుని చేత నిర్మించబడిన వాడు మానవుడు. కొంతమంది అంటున్నారు మానవుడు ఎలా వచ్చాడు అంటే సైన్స్ చెప్తుంది మానవుడు కోతి నుండి వచ్చాడంట. ఎక్కడి నుంచి వచ్చాడంట? కోతి నుండి. మీరు ఒకసారి కోతిని చూడండి. కోతికి ఉన్న చెవులు, మనిషికి ఉన్నటువంటి దగ్గర సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. దాని హస్తాలు కానీ దాని పాదాలు కానీ ఎక్కువగా కోతి యొక్క, అందుకే అంటారు అప్పుడప్పుడు ఏందిరా కోతి శస్త్రాలు చేస్తావు నువ్వు అంటారు కదా. ఏమంటారు మనల్ని? కోతి శస్త్రాలు చేస్తావు నువ్వు అంటారు. అంటే కోతి యొక్క పోలికలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది సైన్స్ ప్రకారంగా ప్రపంచం ఆదిలోనే మానవుడు ఈ రకంగా ఉన్నాడని ఒక సైన్స్ అయితే చెబుతుంది. ఆ మానవుడు క్రమేణ గనక ఈ రూపంగా వచ్చాడనేది సైన్స్ అది ఒక రకంగా చెబుతున్నప్పటికీ దేవుని వాక్యం అయితే బహు స్పష్టంగా చెప్తుంది. ఏమిటంటే దేవుడు మానవుని నేల మట్టిని తీసి ఒక బొమ్మను తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవాయువుదగా నరుడు జీవాత్మ ఆయనని దేవునికి వాక్యం చెప్తుంది. చూడండి, ఆదికాండము దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం చూద్దాం. 1వ అధ్యాయము 27వ వచనములో ఆ మాట చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథం అని ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు ఆదిలోనే ఏం చేశాడంటే స్త్రీగాను పురుషునిగాను సృజించాడు. ఇప్పుడు స్త్రీ యొక్క శరీర అవయవ భాగములు వేరు, పురుషుని యొక్క శరీర అవయవ భాగములు వేరు. ఇక్కడ మనము స్త్రీ యొక్క అవయవ భాగములలో మనం చూసినప్పుడు స్త్రీ అని పిలువబడుతుంది. పురుషుడు తన శరీర అవయవ భాగం బట్టి పురుషుడు అని పిలువబడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను చేస్తున్నాడు. అందుబట్టి దేవుడు నేల మట్టితో మానవుని నిర్మించాడు. ఏం చేశాడంటే మట్టితో నిర్మించాడు. మట్టితో నిర్మించిన తర్వాత ఈ మనుషుడులో అంటే ఈ బొమ్మలో మొదటగా మనము మట్టి బొమ్మ, చలనం లేని వాటి వారు.
మన యొక్క స్థితి ఎలా ఉందంటే ఏమి చలనం లేనటువంటి వారు. అయితే దేవుడు ఈ మట్టి బొమ్మలో ఏం ఊదాడు? తన యొక్క ఊపిరిని ఊదాడు. ఆ ఊపిరే దేవుని యొక్క ఆత్మ. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన అందరిలో ఉంది. ఇది నా సొంత ఆత్మ, ఇది నాకు ఎవరు ఇవ్వలేదు అనేదానికి లేదు. ఏమండి, మనకేమైనా ఆత్మ ఎవరిచ్చారు? ఇది దేవుడే ఈ ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మను ఎవరైనా చూసామా? ఆత్మను ఎవరైనా చూసారా? ప్రతిదానికి ఆకారం ఉంటుంది, కానీ దేవునికి ఆత్మకైతే ఆకారము లేదు. దాని శబ్దం విందువే కానీ అది దానికి ఒక ఆకారం అంటూ లేదు. ఆత్మను ఎవరైనా మూటగట్టిన వాడు ఉన్నాడా? నీళ్లను ఎవరైనా మూటగట్టిన వాడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. నీటిని ఏమైనా మనం మూటగట్టగలమా? పోనీ ఆత్మను మూటగట్టగలమా? కానీ ఇవి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నాయి. ఇటువంటి ఆత్మ ప్రతి హృదయములో ఉన్నది. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆత్మలో నిర్మితమైంది. కాబట్టి ఈ ఆత్మ మనలో ఉండుట వలన మనం ఏం చేస్తున్నాం? ఆడుతున్నాం, పాడుతున్నాం, డ్యాన్స్ చేస్తున్నాం, గంతులు వేస్తున్నాం, మరి ఎన్నో రకాలుగా వింత వింత చేష్టలు చేస్తున్నాం. ఎలా? ఆత్మ మనలో ఉంది కాబట్టి. కరెంటు ఇందులో విద్యుత్ ఎప్పుడైతే దీంట్లో కరెంటు ఉన్నప్పుడు కరెంటు రాగానే మొత్తం అన్ని లైట్లు ఫ్యాన్లు అన్నీ తిరుగుతున్నాయి కదా. కరెంటు అందులోంచి వెళ్ళిపోతే ఏమైపోతుంది? ఆరిపోతుంది. కాబట్టి మనిషిలో దేవుడు ఒక ఆత్మనైతే పెట్టాడు. ఇంకా దేవునికి వాక్యం మనం చూద్దాం. కీర్తనల గ్రంథము చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం అండి. పద్దెనిమిదో అధ్యాయం 28వ వచనం. కీర్తనల గ్రంథము, నా దీపమును వెలిగించువాడవు నీవే. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ అనే దీపమును వెలిగించువారు ఎవరు? దేవుడు. మనందరిలో ఉన్నటువంటి దీపాన్ని అనే ఆత్మ అనే దీపాన్ని వెలిగించగలిగిన వాడు మన దేవుడు. సరే, ఈ ఆత్మ అనే దీపం ఏంటి, ఆత్మ ఏంటి, మనం ఇప్పుడు మొదలు చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూస్తే మనకు అక్కడ దేవుని యొక్క వాక్యం క్లారిటీగా మనం చెప్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దేవుడే నరునిలో అనగా అతనిలో ఒక ఆత్మ అనే దీపాన్ని అయితే పెట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, మనం 18:20 చూసినప్పుడు నా దీపమును వెలిగించువాడవు నీవే అనగా నాలో నువ్వు నియమించినటువంటి ఈ దీపం అనే ఆత్మను దేవా నన్ను వెలిగిస్తూ ఉన్నావు. నీ ఆత్మ అనేది నాలో లేకపోతే నేను వట్టివాడను, మట్టివాడను, నేను చలనము లేని వాడను. ఇదిగో నీవు నాకు నియమించిన ఈ ఆత్మ నాలో ఉంది కనుకనే నేను ఈ దినమున ఇదిగో మాట్లాడుతున్నాను, చూస్తూ ఉన్నాను, నడుస్తూ ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. అయితే ఈ ఆత్మని దీపము నాలో లేకపోతే నేను వట్టివాడనైపోతాను, మట్టివాడనైపోతాను, చలనము లేనివాడనైపోతాను, బొమ్మలాగా అయిపోతాను కదా. ఇప్పుడు చనిపోయిన వారిని మనం చూసినప్పుడు వారు ఎలా ఉంటారు? బొమ్మే. ఎలా ఉంటారు వాళ్ళు? బొమ్మతో సమానమే. ఇంకా అందులో ఏం లేదు, ఆత్మ లేదు. ఏమైంది ఆత్మ? వెనకటి వలనే. చూడండి, ప్రసంగి గ్రంథం మనం చూస్తే 12:7 వచనంలో చూడండి, ప్రసంగి 12:7 అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనుకటి వలనే. ఎక్కడికి చేరుతుందంటే ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో, బాగా గమనించాల దేవుని వాక్యాన్ని, నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇప్పుడు ప్రసంగిలోకి మనం వచ్చినప్పుడు ఏమని వ్రాయబడింది? మన్నైనది మరల మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఆదికాండములో మనం చూసినప్పుడు దేవుడైన యెహోవా
మానవుని యొక్క స్థితిలో వాని నాసికారంలో జీవాయువు ఊదగా నరుడు ఏమాయను? జీవ ఆత్మ ఆయను అని. కాబట్టి ఇప్పుడు మనలో ఏముంది? మన అందరిలో మొదటిగా నేను చెప్తున్నాను మూడు భాగాలు. ఈరోజు మనము నేర్చుకోబోతున్నది ఏంటి అంటే ఆత్మల గురించి తెలుసుకుంటున్నాం. ఈ ఆత్మ ఎవరిది? దేవుని. ఎలా వచ్చింది? వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా ఆ మనుషుడు ఏమైనా జీవ ఆత్మ ఆయను అని ఇప్పుడు మనం జీవిస్తున్నాం. మనలో చలనం ఉంది. నేను మాట్లాడుతున్నాను మీతో, మీరు నా వైపు చూస్తున్నారు. అందులో ఈ ఆత్మ అనేది వెళ్ళిపోతే మనిషి ఏమైపోతాడు? మట్టి బొమ్మరా, మట్టి బొమ్మ, ఒట్టివాడు, మట్టివాడు అనగా ఈ యొక్క బొమ్మలో ఏం లేదు, చలనం ఉండదు. కాబట్టి మనలో ఉన్న ఈ ఆత్మను మనం ఏం చేయాలి? ఇది దేవుని ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మతో మనం ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ రాసి ఉంటారు దేవునికి వాక్యాన్ని. చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఎవరు అయినాడు? దేవుడు ఆత్మ కనుక. ఈ ఆత్మ ఎవరు? దేవునిది. ఆత్మ అయిన నీవు, నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అయినటువంటి నీవు ఈ ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు మనకి ఏమైందంటే 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ, 2 దురాత్మ. గమనించండి, ఒకటి పరిశుద్ధాత్మ, 2 దురాత్మ. మనకు అప్పుడప్పుడు దురాత్మలు వస్తుంటాయి. ఒక్కొక్కరికి రకరకాల దురాత్మలు వచ్చినప్పుడు, దురాత్మ అంటే ఏంటది? అది చెడు ఆత్మ అని అర్థం. ఎదురా మంచి ఆత్మలు ఉంటాయి, చెడు ఆత్మలు. మనలో ఉన్నది పవిత్రమైన ఆత్మ లేదా పరిశుద్ధమైన ఆత్మ. నీవు పవిత్రమైన ఆత్మను కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నీవు పరిశుద్ధమైన ఆత్మను కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మలో నీలో దురాత్మ సంబంధమైన స్వభావం కానీ, మనస్తత్వం కానీ, ఆలోచన కానీ అటువంటి ఏమి కూడా నీలో అటువంటి స్వభావం అయితే ఉండకూడదు. అయితే నీవు దేవుని ఆత్మ చేత నిర్మించబడ్డావు గనుక నీవేమై ఉండాలి? పరిశుద్ధమైనటువంటి ఆత్మ రూపముగా నీ యొక్క జీవితాన్ని గడపాలి. అలా గడపకుండా దురాత్మ యొక్క శాస్త్రాలతో నువ్వు దురాత్మ ఏమైతే చేస్తుందో, దురాత్మ ఏదైతే చెడు తలపిస్తుందో, దురాత్మ ఏదైనా చెడ్డక్రియలు చేస్తుందో అలాంటి దురాత్మ యొక్క స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు క్రైస్తవుడు కాదు. ఎందుచేతంటే దేవుడు పవిత్రుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు. నిన్ను మట్టి బొమ్మగా ఉన్న నీలో తన పరిశుద్ధాత్మక శక్తి ప్రభావాన్ని నీలో ఊదినప్పుడు నువ్వు ఆత్మ అయినావు. ఈ ఆత్మ నీది కాదు, ఈ ఆత్మ దేవునిది. ఎప్పుడైనా ఆయన తీసుకోవడానికి ఇవ్వటానికి ఆయన అధికారం ఉంది. హల్లెలూయా. నీలో నాలో మనందరిలో ఉన్నది దేవుని ఆత్మ. ఒకవేళ నువ్వు నా ఆత్మ అని చెప్పి విర్రవీగినావా? విర్రవీగవులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు, భక్తి భావము లేదు. ఈ లోకములో కండలు ఉన్నాయని, ఆస్తి ఉందని, అంతస్తు ఉందని ఇలాగ ఏం చేస్తున్నారు? విర్రవీగుతున్నారు లోకంలో చాలా మంది. ఆత్మ ఉంది కాబట్టి. అదే ఆత్మ. అదిగే ఒక ధనవంతుడు అనుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? ఒక ధనవంతుడు ఏమనుకున్నాడు? అయ్యా, అతను అనుకుంటున్నాడంట, నా యొక్క కొట్లన్నీ విప్పి పెద్దవి కట్టించి అందులో ధాన్యమంతా నింపేసినాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? ఓ నాలో ఉన్న ఓ ఆత్మ, ఓ నాలో ఉన్నటువంటి ఓ ప్రాణమా, తినుము, సుఖించుము, త్రాగుము. అనేక సంవత్సరాలకి నీకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడింది కాబట్టి నువ్వు సుఖభోగాలతో అనుభవిస్తూ ఉండు. ఇంకా నీకు ఏమి భయం లేదు, చింత లేదు, నువ్వు దేవుడి గురించి ఆలోచించిన అవసరం లేదు. కారణం ఏమిటంటే నీకు విస్తారమైన తిండి, భోగభాగ్యాలు ఉన్నాయి, అనుభవించురా అన్నట్టుగా అనుభవించు అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా. ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీ యొక్క ఆస్తి, నీ కోరికలు, నీ ఆలోచనలు ఏమైపోతాయి? వాలిపోతాయి. అంటే వాని ప్రాణం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లోకములో మనకు ఆత్మ ఉంది, కానీ ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఇష్టానుసారంగా తిరుగుతున్నాం, ఇష్టానుసారంగా మందు కొడుతున్నాం, రకరకాలుగా తిరుగుతున్నాం. ఇది దేవుని ఆత్మ నాలో ఉందే, ఒకవేళ ఏ రోజైనా దేవుడు నాలో ఉన్న ఈ ఆత్మను తీసుకుపోతే నా పరిస్థితి ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించడం లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. శరీర సంబంధమైన ఈ శరీరం
భూలోకంలో మట్టిలో పాతి పెడితే ఈ శరీరం మట్టి అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన యొద్దకు వెళుతుంది. అయితే అక్కడ న్యాయపీఠం ఎదుట నువ్వు మంచివైనా చెడ్డవైనా క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుటికి వస్తాయి. అందుకే బైబిల్ చెప్తుంది, ఎవరైనా వారు చేసిన క్రియలన్నీ కూడా ఈ ఆత్మతో పాటు వెళ్తాయి. అప్పుడు అక్కడ గ్రంథాలు ఇవ్వబడతాయి. గ్రంథాలలో ఏమేమి చేసి ఇంటివో వాటి ప్రకారంగా తీర్పు తీర్చబడును. నువ్వు దొంగతనం చేసినావా, నంబర్ రాసుకుంటాడు. నువ్వు అబద్ధం ఆడినావా, నంబర్ రాసు. అంటే వాని చెడ్డ క్రియలను బట్టి ఆ ఆత్మను ఏం చేస్తాడంటే అగ్నిలో పడవేస్తాడు. అందును బట్టి మరణములు 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణం, ఒకటి ఆత్మీయమైన మరణం. ఈ లోకములు ఏదో ఒక దినమున మరణించ తప్పదు. అయినను మట్టికి మన్నే ఈ శరీరం, కానీ ఆత్మ తాను దయచేసే దగ్గరికి వెళ్తాడు. అది స్థిరమైనది. అందుకే అగ్ని ఆరదు, పురుగు చాలదు, నిరంతరము యుగములకు అక్కడ నీ యొక్క ఆత్మ ఏమవుతుందంట, మండుతుండు అగ్నిలో మండుతూ ఉంటుంది. వేదన, బాధ, రోదన ఓ అని కేకలు వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవరికి అర్థం కావటంలా. ఇప్పుడు చెప్తుంటే ఇంతగా నేను చెప్తున్నా కదా వాక్యము, ఏదో అనుకుంటాడు, తాగుతాను మన వాళ్ళు చిందేస్తుంటాడు, గంతేస్తుంటాడు, ఇది అది ఆనందం అనుకుంటాడు. కానీ చనిపోయిన వాళ్ళు, హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా మాట్లాడుతుంటే నాలాగా ప్రసంగం చేసిన చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా, ఏ రోజైనా, ఏ క్షణమైనా మనలో ఈ ఆత్మ వెళ్ళిపోయింది. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా. అందుకనే దీపం ఉండగానే ఏం చేసుకోవాలంట, ఇల్లును చక్కపట్టుకోవాలా. నీలో దేవుని ఆత్మ ఉండగానే నీ బ్రతుకు జీవితాన్ని చక్కపరుచుకోవాలి. ఈ లోకములో నువ్వు అనేకమైన పాపములను కలిగి, చెడు క్రియలు కలిగి ఉన్నట్టయితే నరకములో నీ ఒక వేదనలో పడతావు. నీ యొక్క ఆత్మ శరీరంతో పోడు మనిషి. శరీరం ఇక్కడ ఏమైపోతుంది, విడబడుతుంది. మంటికి మన్నైపోతున్న ఈ శరీరం దేవుని ఆత్మని పెట్టాడు కనుక తిరిగి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి రీతిలో మనం ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన సంగతులు కూడా మనం ఆలోచించడం లేదు. ఈ లోకంలో తినుము, సుఖించుము, త్రాగుము, ఆనందించము, అంతస్తు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు అని చెప్పి అనుకుంటున్నారు. అందుకే బైబిల్లో నోవహు కాలంలో ఏమిటంట, నారు నాటుచు, ఇల్లు కట్టుచు, పెళ్లికి ఇవ్వబడుచు ఎవరు లోకంలో వాళ్ళు ఉన్నారంట. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్న రయా 40 దినముల కల్లా ఇదిగో ఈ యొక్క పట్టణం నాశనం అయిపోతుంది, మీరు మారు మనసు పొందండి, దేవుని తెలుసుకోండి అని చెప్తుంటే అందరూ ఎగతాళి చేశారు. ఏమన్నా నోవహును ఎగతాళి చేశారు. కానీ దేవుడు చెప్పినట్టుగానే ఏమొచ్చింది, జలప్రలయము వచ్చిన అందరూ ఊడ్చుకొని పోయారు. ఈరోజు దేవునికి వాక్యం చెప్తుంది, ఓ మనుషుడా, ఓ మానవుడా, నీలో దేవుని ఆత్మ ఉన్నదని నువ్వు ఎదుగుతున్నావా, నువ్వు తెలుసుకుంటున్నావా? ఏదో ఒక దినమున నీలో ఆత్మ వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి, నీ గతి ఏంటి, నీ స్థితి ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావా అని దేవుని యొక్క వాక్యం ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. మనం అనుకుంటాం, బాగా కండలు తిరిగినాడండి ఒక ఆయన, జిమ్ చేస్తున్నాడు, బ్రహ్మాండం చేస్తున్నాడు. నెల్లూరులో ఆయన ఎమ్మెల్యే ఏమయ్యాడు హార్ట్ అటాక్తో చనిపోయాడు. కానీ ఫిజికల్గా ఆయన శరీరము మంచి పౌష్టికమైనటువంటి శరీరమే, అన్ని హెల్తీగా ఉన్నాడు. కానీ ఏమైపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. అందుకే నువ్వు నల్లోడువైనా, పుల్లోడువైనా, తెల్లోడువైనా, చిన్నోడువైనా, పెద్దోడువైనా, ధనవంతుడువైనా, పేదవాడువైనా, ఎవడైనా కానీ దేవుని ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతే నీ ఒట్టివాడవే. నువ్వు సంపాదించింది ఏమవుతుందో తెలియదు, నీవు ఎలా ఉంటావో నీకు తెలియదు, ఏమైపోతావో తెలియదు. కోట్ల ఆస్తి. అందుకే అమెరికాలో ఒక కుటుంబం, ఇద్దరు భార్యాభర్తలు కోట్ల ఆస్తి సంపాదించారు. వాళ్ళు ఏం చేశారంటే, అందరూ కరోనాలో చనిపోతున్నారు కదా, మనం కూడా చనిపోతామేమని భయపడి ఉన్నదాన్ని ఏం చేశారంటే ఆస్తి పేదలకు పంచిపెట్టారు. డబ్బులన్నీ తీసుకొచ్చి లైన్లో ఉన్న వారికి అందరికీ ఇచ్చారు. తినండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, ఇదిగో మందులు తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా పంచిచ్చారు. ఈరోజు ఆస్తిని పంచటంలే, మనిషిని చంపి డబ్బులు దోచుకుంటున్నారు, ఆస్తిని దోచుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ నీలో దురాత్మ అనే చేష్టలు ఉన్నాయి చూడండి, ఆ దురాత్మక శాస్త్రాలు మానుకోవాలి. ఒకవేళ నీలో దురాత్మక శాస్త్రాలు ఉంటే అవన్నీ తొలగించుకొని పవిత్రమైనటువంటి ఆత్మను మనం కలిగి ఉండాలి. పవిత్రమైన దేవుని ఆత్మ నీలో ఉంది, ఈ దేవుని ఆత్మను కలిగి ఉండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు సౌలు దావీదు మహారాజు అనేక మందిని హతమార్చి మంచి పేరు తెచ్చుకున్నాడు.
సౌలుకు ఏమైందంటే అసూయ పుట్టింది. ఈ జనాలందరూ పొగుడుతుంటే, ప్రజలందరూ పొగుడుతుంటే దావీదును, అప్పటి నుంచి అతనికి ఏమొచ్చిందంట, సౌలుకు దురాత్మ వచ్చిందంట. ఏమొచ్చిందంట? దురాత్మ వచ్చింది అతని మీదకి. కానీ నేను చదవాలి, నెక్స్ట్ టైం చదువుతాను, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. కానీ అయినా చూద్దాం, ఒక్క మాట చూడండి. 1 సమూయేలు రాసిన పత్రిక 18వ అధ్యాయము 10వ వచనం. 1 సమూయేలు రాసిన గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ, ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినందున అతని ఇంటిలో ఏం చేస్తున్నామా, ప్రవచిస్తుండగా దావీదు మునుపటిలాగున వాయిస్తున్నాడు. ఒకప్పుడు సౌలు ఆ ఈట విసిరినాడు అసూయతో. అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. ఇప్పుడు చాలు ఇంకా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని వద్ద నుండి సౌలుకి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందమ్మా? దురాత్మ. ఇందాక చదివారు కదా మీరు. దురాత్మ రాగానే సౌలులో ఒక అసూయ పెరిగింది. అప్పుడు ఈట తీసుకొని ఏం చేశాడు? దావీదును చంపడానికి విసిరాడు. 2 పర్యాయములు విసిరేస్తే అది దావీదుకు తగలలేదు. దేవుడు దావీదును కాపాడాడు. హల్లెలూయా. భార్యాభర్తలు ఉన్నారండి. భార్య ఏమో మందిరానికి వెళ్తుంది, భర్త ఏమో ఇంటి దగ్గర ఉంటాడు. భర్త ఏం చేస్తాడు? మందు కొట్టేస్తాడు. భార్య దగ్గరికి వస్తానే ఇంట్లో పాత్రలు చూస్తాడు, వంట పాత్రలు. అన్నం లేకపోతే ఏం చేస్తాడు? కిందులేసి భార్యని కొడతాడు. ఎందుకు? అతనికి ఏమొచ్చింది? దురాత్మ వచ్చేసింది. ఇటు మన ఇంట్లో దురాత్మ ఉన్నాయి, ఎవరో ఒకరు దూరుతుంది దురాత్మ. వీళ్ళందరిలో ఎవరో పిల్లలను పెద్దలను దూరేది డిస్టర్బెంట్ చేసేస్తుంది, నీ కుటుంబాన్ని చిందరబందన చేసేస్తుంది. కాబట్టి దురాత్మలు మన దగ్గరికి రాకుండా పవిత్రమైన ఆత్మను కలిగి ఉన్నప్పుడు దురాత్మని దగ్గరికి నుంచి ఏమైపోతుంది? పారిపోతుంది. హల్లెలూయా. దయ్యపు చేష్టలు అంటారే, దయ్యపు చేష్టలు అవన్నీ కూడా దుష్టక్రియలు, చెడు క్రియలు. మనం ఏం మాట్లాడుతాం మనకే తెలియదు. అంటే ఉన్మాదంగా మాట్లాడుతున్నావు కదా అంటారు. ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు అంటాడు. కోపం వచ్చినప్పుడు కావచ్చు. ఆ దురాత్మ యొక్క ప్రభావము మన ఇంటినంతా కూడా ఆవరిస్తుంది. మన ఇంటిని ఆవరించినప్పుడు మనందరిలో కూడా కలతలు పెడుతుంది. ఏం లేదు, ఒక పక్కింటి ఆయనకు దురాత్మ వచ్చిందంటే ఆ వీళ్ళందరికీ అంటించేస్తారు. ఏంది? దురాత్మ. అందరూ ఇది నిజమా? ఆదామవ్వలు బాగున్నారు పాపం. ఈ దురాత్మను సైతాన్ ఏం చేసింది? వాళ్ళిద్దరి మధ్య ఐకమత్యంగా ఉంటే పోయి అవ్వ దగ్గరికి పోయి అవ్వలో దూరేసింది. అవ్వ ఏం చేసింది? దురాత్మలో పడిపోయింది. ఆ దురాత్మ చేత శోధింపబడి ఆదామును కూడా పడవేసింది. ఇలా ఉంది అన్నమాట. ఒక్కడికిన పొరపాటున దేవునికి వ్యతిరేకమైపోతే ఆ వ్యతిరేకమైన వాడు మిగతా వాడిని కూడా లాక్కొని పోతాడు. కారణం ఏంటంటే దురాత్మ యొక్క ప్రభావం. కాబట్టి దురాత్మ యొక్క ప్రభావాన్ని మన దారికి రానివ్వకుండా మనం ఏం చేయాలంటే దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి పవిత్రమైన ఆత్మను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పవిత్రాత్మ, దురాత్మ. నువ్వు దురాత్మను కలిగి ఉన్నావా? పరీక్షించుకో. నీలో పవిత్రాత్మ ఉందా? పవిత్రాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ. పవిత్రంగా ఉండాలి. మురికిగా ఉండకూడదు. మురికిగా ఉంటే మనలో చెమట వాసన వస్తుంది, మనలో శరీర సంబంధమైన వాసన వస్తుంది. ఇదంతా అంటే స్నానం చేసేవాళ్ళు ఇంత శరీరమైన భయంకరమైన వాసన వస్తుంది నీతో అంటారు. కాబట్టి మనము శరీరాన్ని ఏ విధంగా పవిత్రపరచుకుంటామో మనలో ఉన్నటువంటి హృదయాన్ని ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. అందుకే అంటాడు బైబిల్లో హృదయ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే అన్ని హృదయంలో నుంచే వస్తాయి. దురాలోచన అన్నాడు. ఏమన్నాడు? దురాలోచన నుంచి ఎక్కడి నుంచి వస్తాయంట? లోపల నుంచి వచ్చాడు. శరీర కార్యములు స్వస్థమైనవి, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరచబడే లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి వస్తాయి. ఒక్క మాట నువ్వు దుర్మార్గంగా ఎదుటి వ్యక్తిని మాట్లాడంటే అతను 3 రోజులు అన్నం తిన్నాడు. ఎందుకు? ఎంత మాట మాట్లాడు, నన్ను ఎంత దుర్మార్గంగా మాట్లాడు. కారణం ఏంటంటే అతనిలో దురాత్మ అనే ద్వారానే మాట్లాడాడు అని. కాబట్టి మనల్ని అప్పుడప్పుడు దురాత్మ ఏం చేస్తుందంటే ఆడుకుంటుంది. కాబట్టి దురాత్మ యొక్క ప్రభావాన్ని మన దగ్గరికి రాకుండా మనం చేయాలి, జాగ్రత్త
కడాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మను గురించి మనం తెలుసుకున్నాం. ఒకటి, దేవుడే నరుని యొక్క నాసికారంధ్రములు జీవాయను ఊదగా నడేమాయను జీవ ఆత్మాయను అన్నాడు. కాబట్టి నరులలో పెట్టినది ఒక దీపమని ఆత్మను పెట్టి ఉన్నాడు. ఈ దీపము ఆరిపోకముందే, ఈ ఆత్మని దీపము నీలో ఆరిపోకమునిపే నువ్వు జాగ్రత్త పడాలి. నీలోని దీపమైన ఆత్మ ఆరిపోతే నువ్వు ఏం చేయగలుగుతావు? ఏం చేయలేవు. కరెంటు ఉన్నంతవరకే మనం వెలుతురు ఉన్నట్టే పని చేసుకోవాలి కదా. వెలుతురు పోయిన తర్వాత నువ్వు ఏం పని చేస్తావు? చీకట్లో ఏ గోడ గుద్దుకుంటుందో ఏమండి, ఏదో ఒక చోట మనము కింద పడడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి పగలు పని చేయాలి, రాత్రి పడుకోవాలి, అంతే కదా. కాబట్టి దేవుడు అందుకే పగటికి పగలు, రాత్రికి రాత్రి చీకటిగా పెట్టాడు. కాబట్టి చీకటి మనల్ని కమ్ముకోకముందే, ఆ యొక్క పాపమనే చీకటి, పాపమనే దురాత్మలు మనం ఆవరించకముందే, వాటి ద్వారా మనం దేవునికి దూరమై వ్యతిరేకమై, మనతో పాటు మన కుటుంబం కూడా వ్యతిరేకం కాక మునిపే, అనగా మనలో ఉన్న ఆత్మని దీపం ఉండగానే మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, మన బ్రతుకు జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. పొరపాటున నువ్వు దేవుని దృష్టిలో అపవిత్రుడవైపోయి అజాగ్రత్తగా ఉండి నీవు సరైనటువంటి విధానంలో లేకపోతే, ఏదో ఒక దినము నీలో ఉన్న ఆత్మ ఆరిపోతే నీ పరిస్థితి ఏమిటి? మండుచుండు అగ్నిలో పొందుతావు. అదే రెండవ మరణం, అది ఆత్మీయమైన మరణం. కాబట్టి మనము చూసినప్పుడు దావీదు వలె ఏమనాలి? నా దీపమును వెలిగించువాడవు నీవే దేవా, నా దీపం వెలిగించువాడవు నీవే. కాబట్టి ధనవంతుడు ఏమంటున్నాడు? తినుము, సుఖించుము, త్రాగుమంటున్నాడు. ఈయన దావీదు ఏమంటున్నాడు? చూడండి, 103వ కీర్తన మొదటి భాగం చూసి ముగిస్తున్నాం. 103వ కీర్తన మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా. చూసారా, ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా. ఎవరు స్తుతించమంటున్నాడు? యెహోవాను స్తుతించము. ఎందుకు స్తుతించాలి యెహోవాను అని తన ప్రాణం గురించి చెప్తే, ఆయన నీ ప్రాణమును కాపాడుతున్నాడు. ఇది మొదలుకొని నిరంతరము నీ ప్రాణమును కాపాడుతున్నాడు. నీ రాకపోకలను యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. అందుకే ఓ నా ప్రాణమా, నాలో ఉన్నటువంటి ఓ ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నీవు ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మరువకుము. ఇక్కడ ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా తినుము, సుఖించుము, త్రాగుము అంటున్నాడు. అలాంటి వాడిని పరిస్థితి ఏమైపోయింది? వెళ్ళిపోయింది ఆత్మతంలో నుండి. వాడేమైపోయాడు? నరకంలో వేదన పడుతున్నాడు. ఓ తండ్రి అయిన అబ్రహామా, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. వీళ్ళిద్దరు చనిపోతే లాజరు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో వేదన పడుతున్నాడు. అప్పుడు అంటున్నాడు అతను ధనవంతుడు, ఓ అబ్రహాం, తండ్రి ఉన్న అబ్రహామా, అయ్యా నీ పక్కన లాజరును పంపాయా, ఈ నరకంలో నేను వేదన పడుతున్నానయ్యా, నోరు ఎండిపోతుందయ్యా, నీరు లేవయ్యా, తాగడానికి కష్టంగా ఉందయ్యా, ఒక చుక్క చిక్కినట్టు వేవయ్యా అంటున్నాడు. అయ్యా బాబు కుదరదు బాబు. ఏముందంట? మధ్యలో అగాధం ఉందంట. ఎందుకు? మన వాళ్ళు తెలివినలు కదా, ఎప్పుడైనా పొరపాటున గోడ దూకైనా అవతల పోదామని. ఏంటి మధ్యలో ఏముందంట? ఈ దేవునికి పాతాలోకానికి మధ్యలో ఏముంది? అగాధము ఉంది. దాటుకొని కొంటే అగాధంలో పడిపోతాడు. కానీ ఇక్కడ ధనవంతుడు వేదన పడుతున్నాడు. అయితే అక్కడ కొంచెం చర్చ జరిగింది. అయితే అక్కడ అంటున్నాడు, దేవుడే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఒక మాట అంటున్నాడు, అయ్యా బాబు, నువ్వు భూలోకములో నువ్వు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు, అందువల్ల నువ్వు నరకంలోకి వచ్చావు అంటాను. అయ్యా, నేను ఎలాగైనా నరకంలోకి వచ్చాను, అది బాగానే ఉంది. కానీ నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు ఈ నరకానికి రాకుండా ఉండేదానికి అయ్యా ఎవరైనా కానీ ఇక్కడి నుంచి ఒక మనిషి పోయి చెప్తే నమ్ముతారయ్యా అని అంటే, అలా కుదరదు. భూలోకములో దాసరి సుధాకర్ సేవకుడున్నారు, పద్మాకర్ సేవకుడున్నారు, విజయభాస్కర్ సేవకుడున్నారు, వీళ్ళు దేవుని వాక్యం చెబుతున్నారు, వారు మాట వింటే చాలు అని అంటే, అయ్యా నేను కూడా అప్పుడు పద్మాకర్ వచ్చి నాకు చెప్పాడు, విజయభాస్కర్ గారు వచ్చారు, దాసరి సుధాకర్ గారు వచ్చి చెప్పారు, వినలేదయ్యా, దేవుని వాక్యం వినలేదయ్యా. నేను అలా వినకపోవడం వల్ల ఈ దినం ఎక్కడికి వచ్చాను? నరకంలో వేదన పడుతున్నాను. అయ్యా అట్లా కుదరదయ్యా. ఇక్కడి నుంచి అంటే మృతులలో నుండి ఒకడు భూలోకానికి వెళ్ళి ఒరే పరలోకం ఇలా ఉందిరా, నరకం ఇలా ఉందిరా అని చెబితేనే కానీ మా వాళ్ళు నమ్మరు అని. అంటే ఇప్పుడు చచ్చిపోయినాడు పోయి ఏం చేయాలంట? చచ్చిపోయినాడు పోయి
చెప్పాలంట. ఏమని? ఒరే పరలోకం ఎత్తిదిరా, నిజంగానే నేను నమ్ముకోలేదురా, నిజంగా దేవుడు నాకు తెలియదురా, ఇప్పుడు చూసినారా నేను పోయొచ్చి అని చెప్తే నమ్ముతారయ్యా అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే అటు కుదరదయ్యా, ఒకసారి ఇక్కడికి వచ్చిన వాడు మళ్ళీ కిందికి పోయేదానికి మాత్రము లేదు. ఏదో సినిమాలు చెప్తుంటారు, యమలోకం ఒకటి, యమలోకంలో కదా యమలోకం ఒకటి అని, అవన్నీ కాదు. కానీ ఇక్కడ పరలోకాన్ని వేరు, ఏమండి పరలోకం వేరు, తర్వాత నరకము వేరు. కాబట్టి పరలోకం వేరు, నరకం వేరు, రెండు మార్గాలు ఉన్నాయి. నువ్వు మంచివాడవైతే నువ్వు పరలోకానికి వెళ్తావు, నువ్వు చెడ్డవాడవైతే నరకానికి వెళ్తావు. కాబట్టి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనుషుడు ఇప్పుడు దేనితో నిర్మించబడ్డాడు? ఆత్మ చేత నిర్మించబడ్డాడు. ఈ ఆత్మ ఎవరిది? దేవునిది. ఈ ఆత్మ నీలో ఉన్నంత వరకు నువ్వేం చేయాలి? దేవునితోనే ఉండాలి కదా. నీవు దేవునితో లేకుండా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించినావు అనుకో, నీలో ఉన్న ఆత్మ పొరపాటు వెళ్ళిపోయిందనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే నరకంలో పోయే పరిస్థితి ఉంటుంది. నరకాన్ని తప్పించబడాలి అంటే భూలోకంలో నువ్వు బ్రతికినంత కాలము దేవునితోనే ఉండాలి. అందుకే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నీలో ఉన్న ఆత్మను నువ్వు ఎక్కడికి దాన్ని వదిలిపెట్టద్దు, ఎక్కడికి దాన్ని అజాగ్రత్తగా తీసుకెళ్ళకూడదు. ఏదో బ్రాహ్మణ షాపులో తీసుకుని పోయి మందు కొట్టరా బాబు అని దాన్ని తీసుకెళ్ళకూడదు, ఇంకో చోటికి తీసుకెళ్ళకూడదు. నీలో ఉంది దేవుని ఆత్మని నువ్వు భయం కలిగి ఉండాలి. ఇది దేవుని ఆత్మ. ఒకవేళ దేవుడిని ఆయన ఆత్మ తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? అందును బట్టే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టుగా నీలో దేవుని ఆత్మ ఉండగానే నీ బ్రతుకును చక్క పెట్టుకోవాలి. అలాను చక్క పెట్టకపోతే నీ పరిస్థితి నరకంలో ఉంటుంది. జాగ్రత్త అని దేవునికి వాక్యం హెచ్చరిక చేసింది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనలో ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఉంది. ఈ ఆత్మ ద్వారా మనం ఆడుతున్నాం, పాడుతున్నాం. ఇది ఒక దీపం. ఈ దీపం అనే ఆత్మ మనలో ఉంది. ఈ దీపం అనే ఆత్మ ఆగిపోతే మనిషి శవం, చలనము లేని శవం, కదలపడలేని శవం, అందులో ఏమీ ఉండదు. అది మట్టి బొమ్మ. మట్టి బొమ్మ కాక మునిపే, నీ పరిస్థితి పడిపోక మునిపే, నీ జీవిత విధానంలో ఏదైనా దురాత్మ ఆవరించక మునిపే నువ్వు నిజమైన దేవుని తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు నీ జీవితంలో గొప్ప మేలు పొందుతావు. అలా కాని పక్షమున నువ్వు చాలా ఉగ్రతకు గురవుతావని దేవునికి వాక్యం హెచ్చరిక చేసింది. కాబట్టి ఇప్పుడు ఆత్మను గురించి తెలుసుకున్నాం. రేపు ఆదివారమున ప్రాణముల గురించి తెలుసుకుందాం. ఈ ప్రాణం అంటే ఎవరిచ్చారు, ఏంటి అని మనం తెలుసుకుందాం. తర్వాత 3వ భాగంలో శరీరముల గురించి తెలుసుకుందాం. కాబట్టి ప్రాణం, ఆత్మ, ప్రాణము, శరీరం, ఈ 3 కలిసి మనుష్యుడు అని పిలువబడుతున్నాడు. కాబట్టి ఈరోజు మీకు దేవుని ఆత్మల గురించి మీకు చెప్పాను. ఈ ఆత్మ ఎవరిదో చెప్పాను. ఈ ఆత్మ మనందరిలో ఉందని చెప్పాను. ఈ ఆత్మ ద్వారా మనం ఎలాంటి జీవిత అనుభవాన్ని కలిగి ఉండాలని చెప్పాను. ఒకవేళ దేవుని ఆత్మ రూపం అనేది మనం లేకపోతే నువ్వు దురాత్మ యొక్క స్వభావాన్ని, దురాత్మ యొక్క ప్రభావాన్ని నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబాన్ని నీవే నాశనం చేసుకున్న వాడు వెళ్తావు. అది గ్రహించి నీలో ఉన్నటువంటి ఆత్మని దీపం ఆరిపోకముందే కుటుంబాన్ని చక్కబెట్టుకో, నీ బ్రతుకు జీవితాన్ని చక్కబెట్టుకో. దేవుని మందిరానికి రా, ప్రతి దినమున, ప్రతి ఆదివారమున దేవుడితో సహవాసం చేయి. అప్పుడు నీ ఆత్మ పవిత్రపరచబడుతుంది. దేవుడితో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావంతో నువ్వు కనెక్ట్ అవుతావు. నీ కార్యమన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నేను అధికంగా నేను ఆశీర్వదించి వర్ధిల్లపరిచేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇటువంటి జీవిత అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభావాన్ని పొంది ఉండాలి. నీలో ఉన్న దురాత్మ యొక్క శక్తుల ప్రభావాన్ని కూడా బయటికి వెళ్ళిపోయి దేవుని యొక్క ఆత్మ చేత దినము నువ్వు అభివృద్ధి చెందుతూ క్రైస్తవ జీవితంలో నువ్వు ఒక ఒలివ మొక్క వలె ఎదుగుతావు. అంతేకాకుండా నీ కుటుంబం అంతా కూడా ఒలివ మొక్క వలె ఉంటుంది. హల్లెలూయా. అటువంటి గొప్ప ఆశీర్వాదం నీకు కావాలనా, అలాంటి దీవెన నీకు కావాలనంటే నీవు నీ యొక్క ఆత్మని దీపం ఆలిపోక మునిపే నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. అటువంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయుగాక. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనందరినీ నడిపింపచేయుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి. దేవుడు ఇచ్చిన వాక్యానుసారంగా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ